ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం 11 తెలుగు మూవీ రివ్యూ. ఈ మూవీ వచ్చేసి నేను థియేటర్లోనే చూడడం జరిగింది, కానీ చాలా లేట్గా చూడడం జరిగింది, అందుకే రివ్యూ అవ్వలేదు. ఇంకా ఈరోజు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో, కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు పడక్కలం అనే మూవీ రివ్యూ, ఈసారైన మూవీ రివ్యూ, మనడ కడలు మూవీ రివ్యూ, టూరిస్ట్ ఫ్యామిలీ, దేవికండ డానీ వెబ్ సిరీస్, తగ్ లైఫ్, ఇలా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసాము. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తాను. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే చాలా సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి ఊళ్ళో. మన హీరో ఎలా సాల్వ్ చేసాడు, దీనికి ట్విన్స్కి సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు ట్విన్స్కి దీనికి సంబంధం ఏముంది, ఈ కేసు ఎలా సాల్వ్ చేసాడు అనేదే మిగతా స్టోరీ ప్లాట్. ఇక ఇంతకంటే చాలా ట్విస్టులు ఉన్నాయి, కానీ ఇంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వస్తే చాలా అంటే చాలా బాగుందండి. నేను మామూలుగా అయితే రేటింగ్ లాస్ట్లో ఇస్తాను, కానీ చాలా తక్కువ సినిమాలకే స్టార్టింగ్ ఇచ్చేస్తాను రేటింగ్. ఈ మూవీకి వచ్చేసి 5/5 అయితే ఇచ్చేయచ్చు. తమ్మునైల్లో కూడా పెట్టాను నేను 5/5 అని. ఇంకా అంత బాగా నచ్చింది సినిమా నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఇంకా స్క్రీన్ ప్లే అయితే కట్టిపడేసేలాగా ఉంది. 2 hours 10 minutes ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక ఫస్ట్ 20 minutes స్టోరీని బిల్డ్ చేసుకోవడానికి టైం తీసుకున్నారు, కానీ అది కూడా బాగా ఉపయోగపడింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ స్టోరీ బిల్డప్ అనేది బాగా ఉపయోగపడింది, కాబట్టి పెద్ద మైనస్ కాదు నాకు. ఇంకా మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. చాలా క్యూరియాసిటీ బిల్డ్ చేసేలాగా ఉంది మ్యూజిక్. యాక్టర్స్ వచ్చేసి అందరు యాక్టర్స్ బాగా చేశారు, ముఖ్యంగా హీరోయిన్ బాగా చేశారు. హీరోయిన్ గారి ప్రొడ్యూసరు ఈ మూవీకి. ఇంకా ఓవరాల్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, చైల్డ్హుడ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా ఆ సీన్కి అందరూ కనెక్ట్ అయిపోతారు. అయ్యో పాపం అని జాలేస్తుంది మనకి. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఇద్దరు పిల్లలని చూస్తే అంత బాగా కోర్ ఎమోషన్ని పట్టుకున్నారు, అంత సస్పెన్స్గా తీసుకెళ్ళారు. ఏముండి ఉంటుంది అని అనుకుంటాము, కానీ సరైన ఫ్లాష్ బ్యాక్ దింపారనిపించింది నాకు సెకండ్ హాఫ్లో. డోంట్ మిస్ ఇట్ అంటాను ఇంక ఈ మూవీ. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది. ఫస్ట్ 20 minutes కొద్దిగా బోరింగ్గా ఉంటుంది అంతే. ఇవి తప్ప ఇంకేం నెగిటివ్స్ లేవు. ఇక అంతేనండి ఈ మూవీ. రేటింగ్ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5/5 అని. తమ్మునేల్లో కూడా అదే ఇచ్చాను. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.